హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో చూడండి, ఇదైతే ఫ్రిల్స్ ఫ్రాకు. ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ అయితే వస్తుందండి, బోట్ నెక్. బ్యాక్ సైడ్ అయితే నేను డైమండ్ షేప్ అయితే ఇచ్చానండి దీనికి. సో ఎలా కట్ చేసుకోవాలి అనేది వీడియోలో అయితే క్లియర్గా ఉందండి. హ్యాండ్స్ రఫుల్ హ్యాండ్స్ చూడండి, ఇలాగ మనకి బెలూన్ హ్యాండ్స్ ఉంటాయి కదా, బెలూన్ హ్యాండ్స్ మోడల్. సో ఫ్రాక్ అనేది చాలా బాగుంటుందండి. సో ఈ ఫ్రాక్ వచ్చేసి కస్టమరు నా ఫ్రాక్ చూసి ఇదైతే కుట్టించుకున్నారండి. ఇది వచ్చేసి నా ఫ్రాక్ అనమాట. చూడండి, ఇదైతే నాది. ఈ మోడల్ చూసి సేమ్ ఇలాగే కావాలి అని చెప్పేసి ఇలాగైతే కుట్టించుకున్నారు. సో శారీ కూడా కొంచెం మ్యాచింగ్లో తెచ్చుకుంటాము అని చెప్పేసి ఇదైతే తెచ్చుకొని కుట్టించుకున్నారండి. ఇదైతే ఎలా కట్ చేసుకోవాలి అనేది వీడియోలో క్లియర్గా చూపిస్తాను. వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది ఫ్రాక్ అయితే. ఓకేనా? థ్యాంక్ యూ. ఇప్పుడైతే కటింగ్ వీడియో చూడండి. చూడండి, ఇదైతే కట్ పీస్లు అనమాట. శారీ వచ్చేసి 2 పీసెస్ లాగా అవుతుంది. కట్ పీస్లు అయితే తీసుకొచ్చి ఫ్రాక్ అయితే డిజైన్ చేయమన్నారు. ఇప్పుడు దీంట్లోతోని ఎలా అయితే కటింగ్ చేస్తానో చూడండి. దీనికైతే సాటిన్ లైనింగ్ అయితే తెచ్చుకున్నారండి వాళ్ళు. సాటిన్ అయితే వేయమన్నారు. లైనింగ్ వచ్చేసి ఇది వచ్చేసి ఒకటేమో 3 మీటర్స్ ఉంది, ఒకటేమో 2 మీటర్స్ ఉందన్నమాట క్లాత్. సో దీంట్లో నుంచి ఎలా కట్ చేస్తున్నాను అనేది చూడండి. ఫస్ట్ అయితే ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కట్ చేసేయండి. ఇదైతే బ్లౌజ్ అయితే వచ్చిందండి దీంట్లోకి, అంటే ఈ శారీకి బ్లౌజ్ అయితే వచ్చింది. కట్ పీస్లే కానీ బ్లౌజ్ పీస్ అయితే వచ్చిందండి. చాలా క్రాస్‌గా వచ్చింది. సో నేను దీన్ని స్ట్రెయిట్‌గా చూస్తున్నాను అనమాట. మనకి అవసరం లేదండి. ఇది కూడా కింద బార్డర్ వచ్చింది కదా వైట్‌గా, ఇది కూడా అవసరం లేదు. ఓన్లీ మధ్యలో ఉన్న క్లాత్ మాత్రమే కావాలి ఫ్రాక్ అనేది డిజైన్ చేయడానికి. అందుకోసం నేను దీన్ని చివరన కొంచెం కట్ చేస్తే మనకి స్ట్రెయిట్‌గా వచ్చేస్తుందండి. అలా కట్ చేసి ఇలా ఇలా మనం చేత్తోని ఇలా లాగామంటే కరెక్ట్‌గా వచ్చేస్తుంది. తర్వాత బార్డర్ దగ్గర అయితే రాలేదండి. అందుకోసం నేనైతే అక్కడైతే కట్ చేశాను. ఇలాగ స్ట్రెయిట్‌గా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇదొకటి 3 మీటర్స్ అయితే ఉంది. 3 మీటర్స్ అయితే నేను కింద కుర్చీల కోసం అయితే వాడుతున్నాను. మిగతా 2 మీటర్స్ దాంట్లతో పైన బాడీకి కింద మనము ఫ్రిల్స్ చేస్తాం గదా, అంటే గ్యాదరింగ్ చేస్తాం గదా, దానికోసం అయితే వాడతానండి. సో ఇలాగనమాట. కింద వైపు ఉన్న దాన్ని బార్డర్‌ని గూడా తీసేయాలి. ఇలా కొంచెం కట్ చేసేసి ఇలా లాగామంటే స్ట్రెయిట్‌గా వస్తుందండి. పీస్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుందనమాట. మనకి ఇక్కడ గూడా కట్ చేయాల్సిన అవసరం లేదు. చాలా స్ట్రెయిట్‌గా వస్తుంది. ఇలా వచ్చిన దాన్ని ఇలా క్లాత్ అనేది తీసుకోండి. ఇలా వస్తుందనమాట. మొత్తం కింద పైన మనకి అవసరం లేనిది తీసేసి ఏదైతే కావాలో అది మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ అయితే తీసుకోండి. ఇంకొకటి కూడా ఉంది గదా, ఇది పీస్ అనేది 2 మీటర్స్‌ది. ఇది కూడా తీసుకొని ఇదైతే పళ్ళు పార్ట్ అనమాట. శారీకి పళ్ళు పార్ట్ అయితే వచ్చింది. చెప్పాను కదా, ఇది కట్ పీసెస్ అనమాట. మనకి మొత్తం 2 పీసులు కలిపి 250కి అలా వస్తాయి. సో 250 అంటే మనకి ఇంకా తక్కువగే రావచ్చండి. ఎందుకంటే జాయింట్ అనేది లేదు కాబట్టి. పీసెస్ లాగా అమ్ముతారు కాబట్టి ఇంకా తక్కువకే పడొచ్చు. ఒక 200, 250 అయితే ఉంటుంది. సాటిన్ వచ్చేసి ఒక 100 రూపీస్ అయితే ఉంటుందండి. మొత్తం 300లో మనకి మోడల్ ఫ్రాక్ అయితే రెడీ అయిపోతుంది. స్టిచ్చింగ్ చార్జెస్ అయితే ఎక్కువ ఉంటాయి కదా. అయితే క్లాత్ గురించే చెప్తున్నాననమాట. ఇలా తీసుకొని డిజైన్ చేపించుకుంటే చాలా తక్కువలో ఈజీగా మంచి డ్రెస్ అనేది రెడీ అయిపోతుంది. సో దీనికి కూడా కింద బార్డర్ అయితే ఉంది కదండీ, ఈ బార్డర్ కూడా తీసేయాలి. ఇలా అనమాట. ఇదైతే 2½ ఉందండి. 2½ మీటర్స్ అయితే ఉంది. దీంట్లో బాడీ పార్ట్ ఇంకా అదైతే తీసేయాలి. కింద కుర్చీల కోసం అయితే ఫస్ట్ అయితే మెయిన్ క్లాత్ అనేది ఉంది కదా, మెయిన్ క్లాత్ అనేది అది 3 మీటర్స్ అయితే పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇప్పుడు కింద వైపు ఉన్నది కట్ చేసేయండి. దీన్ని ఇప్పుడు కరెక్ట్‌గా పక్కన పెట్టేసుకుంటే మనకి ఇప్పుడు సాటిన్ లైనింగ్ అయితే ఉంది కదా, లైనింగ్ కట్ చేసిన తర్వాత ఇవైతే కట్ చేస్తానండి. ఫస్ట్ అయితే బాడీ పార్ట్ అయితే కట్ చేస్తాను లైనింగ్ పీస్‌లో. ఇది 3 మీటర్స్ ఉందండి క్లాత్ అయితే. 3 మీటర్స్ దాన్ని కుర్చీలకైతే పెడతాను నేను. ఇదైతే పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసుకొని ఇప్పుడు సాటిన్ లైనింగ్ అయితే తీసుకోండి. దీన్నైతే నేను కట్ చేస్తున్నాను చూడండి బాడీ పార్ట్ అయితే. సో ఇది పన్నా పెద్దగానే వస్తుందండి సాటిన్ అంటే. అందుకోసం నేనైతే డబుల్ ఫోల్డ్ అనేది వేసేసాను. డబుల్ ఫోల్డ్ వేసేసుకొని కింద ఇలా కొలతలనేవి బుక్‌లో రాసుకున్నానండి నేను. కస్టమర్ కొలతలనేవి బుక్‌లో రాసుకొని ఇప్పుడైతే నేను కట్ చేసేస్తున్నాను చూడండి. మనకి కింద వైపు కరెక్ట్‌గా ఉండడం కోసం ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి.
సో, బోట్ నెక్ పెట్టమన్నారు గాబట్టి కరెక్ట్‌గా సరిపోతుందండి మనకి. నేను చెక్ జేశాను. చెక్ చేసిన తర్వాతనే ఇలా డబుల్ ఫోల్డ్ అనేది వేశాను. ఇప్పుడు కింద వైపు ఖర్చు అనేది ఒక హాఫ్ ఇంచ్ పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత హైట్ వచ్చేసి 13½ అయితే పెడుతున్నానండి. మీరు 14, 14½ వరకు పెట్టుకోవచ్చు. హైట్‌ని బట్టి పెట్టుకోవాలండి. వీళ్ళు కొంచెం హైట్ అనేది తక్కువగానే ఉన్నారు కాబట్టి 13½ అయితే సరిపోతుందని నేను 13½ పైన ఖర్చు కోసం ఇంకొక హాఫ్ ఇంచ్ అయితే పెట్టానండి. మొత్తం 14 ఇంచెస్ అయితే పెట్టాను. కింద వైపు కూడా 14 ఇంచెస్ అయితే పెట్టుకున్నాను. అంటే మధ్యలో ఇంకొక చోట అయితే పెట్టుకున్నాననమాట. కింద వైపున్న సాటిన్ అయితే కరెక్ట్‌గా ఫిట్ అవ్వలేదండి మధ్యలో. అందుకోసం అయితే స్కేల్‌తోనైతే ఇలాగా డబ్ చేశాననమాట. ఇలా చేయడం వల్ల మనకి కరెక్ట్‌గా వచ్చేస్తుంది. కింద మనకి 2 పీసులు గూడా సమానంగా వస్తాయి. ఇక్కడొచ్చిన తర్వాత షోల్డర్ దగ్గర 14 ఇంచెస్‌కి మార్కింగ్ అయితే పెట్టుకున్నాం గదా! ఈ 2 మార్కింగ్‌లని కలిపేసేయండి. కలిపేసిన తర్వాత ఇప్పుడు నెక్, షోల్డర్ 2 కలిపి 7 ఇంచులయితే పెడుతున్నానండి. 7 ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టాను. ఆర్మ్ రౌండ్ వచ్చేసి గూడా 7 ఇంచులయితే పెట్టాను. ఇక్కడ గూడా మనం నెక్, షోల్డర్ 7 ఇంచులు పెట్టుకున్నాం గదా! ఇక్కడ గూడా 7 ఇంచులు అనేది పెట్టేసుకోండి. సో, ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఆర్మ్ రౌండ్ హైట్ వచ్చేసి 7 ఇంచెస్ అయితే అంటే 7 ఇంచులయితే పెట్టాను గదా! 7 ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టేసుకొని, ఇక్కడ గూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇలా ఎల్ షేప్ అయితే వస్తుంది గదా! మనకి ఈ మధ్యలో ఒకటింబావు ఉండేలా చూసుకొని, ఒకటింబావుకి హ్యాండ్ షేప్ అనేది ఇచ్చేసేయండి. ఆర్మ్ రౌండ్ షేప్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇది 34 అనమాట. 34 చెస్ట్ లూజ్ అంటే మనకి 8½ ఇంచులయితే వస్తుందండి. ఈ 8½ ఇంచులకి మధ్యలో చూడండి 8½ ఇంచులు ఉంది గదా! దీనికి ఇక్కడ మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. ఇంకొక 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. సో, ఆర్మ్ రౌండ్ గూడా చెక్ చేస్తున్నాను చూడండి. ఆర్మ్ రౌండ్ వచ్చేసి మనకి 8 ఇంచెస్ అయితే రావాలి. ఇక్కడ పావుతక్కువ 8 అయితే వచ్చిందండి. అందుకోసం ఇంకొక పావించ్ అయితే కిందకి అనేది జరుపుతున్నాను. మనకి 8 ఇంచులు అయితే రావాలి. కరెక్ట్‌గా 8 ఇంచులు రావాలండి. చెస్ట్ లూజు, ఆర్మ్ రౌండ్ 2 ఒకే దగ్గరికి వచ్చేలా కట్ చేసుకోండి. అప్పుడే పర్ఫెక్ట్‌గా వస్తుందనమాట. ముడతలు అనేవి రాకుండా నీట్‌గా పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. ఇలా కట్ చేసిన తర్వాత ఇటు కింద వైపు కూడా సేమ్ అంతేనండి. 8½ ఇంచులకి ఒక మార్కింగు, 2 ఇంచులు ఖర్చు కోసం ఇలా పెట్టేసుకొని ఇలా లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇప్పుడు 2 పీసెస్ ఒకేసారి కట్ చేస్తున్నాం కాబట్టి, మనకి నెక్ అనేది బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ అనేది సెపరేట్‌గా కట్ చేసుకోవాలండి. వీళ్ళైతే వెనక వైపు డ్రాప్ అనేది పెట్టమన్నారు. మీరు స్టార్టింగ్‌లో చూసారు కదా! డ్రాప్ షేప్ అయితే పెట్టమన్నారు. డ్రాప్ కదండీ! డైమండ్ షేప్ అయితే పెట్టమన్నారు. అందుకోసం కింద నుంచి 2 ఇంచులు అంటే నెక్ దగ్గర నుంచి 2 ఇంచులకి ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకొని, నెక్ విడ్త్ వచ్చేసి నేను 7 ఇంచెస్ అయితే పెడుతున్నానండి. చాలా అండి 7 ఇంచెస్ కంటే అంతకంటే ఎక్కువ పెట్టుకుంటే అస్సలు బాగోదు. 7 ఇంచెస్ అయితే సరిపోతుంది. ఇక్కడ పైనుంచి 2 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకొని, అక్కడ ఒక హాఫ్ ఇంచ్ పెట్టేసుకొని, అక్కడి నుంచి కిందికి పెట్టుకోవాలనమాట. మొత్తం నెక్ వచ్చేసి 7 ఇంచెస్. సో, ఇది డైమండ్ షేప్ పెట్టమన్నారు కాబట్టి, నేనైతే కరెక్ట్‌గా 7 ఇంచెస్ అంటే 3½ ఉంటుంది గదా! 3 ఇంచెస్‌కి అయితే మార్కింగ్ అయితే పెట్టానండి. 3 ఇంచెస్‌కి మార్కింగ్ అనేది పెట్టేసుకొని, ఇలాగా షేప్ అనేది ఇచ్చేసేయండి. బ్యాక్ సైడ్ నెక్ షేప్ అనేది ఇచ్చేసేయండి. సో, 2½ అయితే నేను నెక్కు వదిలేసి 2½ పెట్టుకున్నానండి. షోల్డర్ కోసము. ఇలా అన్నమాట. 2½ ఇంచులకి ఒక మార్కింగు, కింద ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ పెట్టేసుకొని, తర్వాత షేప్ కోసం మన డైమండ్ షేప్ కోసం కరెక్ట్‌గా ఇలా మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇది కుట్టిన తర్వాత కట్ చేశానండి నెక్కు. అందుకోసం ఇక్కడైతే సైడ్స్‌కి కరెక్ట్‌గా వచ్చేసింది కాబట్టి, సైడ్స్‌కి అయితే నేను కట్ చేసేస్తున్నాను. నెక్, షోల్డర్ కలిపి 7 ఇంచెస్ అయితే పెట్టానండి. 7 ఇంచులో 2½ ఇంచులు లేదంటే 2:15 కొంచెం సన్నగా కావాలి అనుకున్న వాళ్ళకి 2:15 కొంచెం పెద్దగా షోల్డర్ కావాలి అనుకున్న వాళ్ళకి 2½ ఇంచులు అయితే పెట్టి కట్ చేసేయండి. నెక్ మాత్రము 4 ఇంచెస్, 4½ వరకు అయితే పెట్టుకోవచ్చు. 4 ఇంచెస్ లేదంటే 4½ ఇలా అన్నమాట. టక్స్ అయితే ఇచ్చేసుకోండి. నెక్ దగ్గర, చెస్ట్ దగ్గర ఇక్కడ ఓపెన్ చేసేస్తున్నాను. ఈ పైన వైపు ఉన్నది బ్యాక్ సైడ్ వైపు అనుకుంటే, కింద ఉంది కదా! ఇదైతే ఫ్రంట్ వైపు అండి. ఫ్రంట్‌కొచ్చేసి ప్రిన్సెస్ కట్ పెట్టమన్నారు. ప్రిన్సెస్ కట్ వచ్చేసి ఎలా మార్కింగ్ వేసుకోవాలో చూపిస్తాను చూడండి. నెక్, షోల్డర్ కూడా క్లాత్ అనేది కరెక్ట్‌గా పట్టుకోండి. పట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి 2 ఇంచులకి ఒక మార్కింగు,
పైన కూడా అంతేనండి. 2 మనుషులకు ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకొని ఇక్కడ ఒక స్ట్రెయిట్‌గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. 4 ఇంచెస్ ఉండేలా చూసుకోండి. పైనకి 4 ఇంచెస్‌కి ఇలాగ స్ట్రెయిట్‌గా మార్కింగ్ అనేది కొట్టేసుకొని ఎక్కడైతే మనకి ఆర్మ్ రౌండ్ కరెక్ట్‌గా రౌండ్ అనేది తిరుగుతుందో అక్కడికి కలిపేసేయండి. ఓకే. ఇక్కడ 4 ఇంచెస్ దగ్గర నుంచి ఆర్మ్ రౌండ్ ఎక్కడైతే ఉంటుందో కరెక్ట్‌గా మధ్యలోకి కలిపేసేయండి. ఈ 4 ఇంచెస్ దగ్గర నుంచి ఇలా క్రాస్‌గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ప్రిన్సెస్ కట్ కోసము. ఇలా డ్రా చేసుకున్న తర్వాత నేనైతే ఇది కుట్టేటప్పుడు కట్ చేస్తానండి. ఇప్పుడైతే కట్ చేయను. సో, ఫ్రంట్ నెక్ వచ్చేసి 5 ఇంచెస్ అయితే పెడుతున్నాను కిందికి. 5 ఇంచెస్‌కి మార్కింగ్ అనేది పెట్టేసుకొని నెక్ విడ్త్ దగ్గర కూడా 5 ఇంచెస్ అయితే పెట్టేసుకొని ఇలాగా ఒక బాక్స్ షేప్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ మీకు ఏ నెక్ కావాలంటే ఆ నెక్ అయితే పెట్టేసుకోండి. నేనైతే రౌండ్ నెక్ పెడుతున్నానండి. ఓకేనా. రౌండ్ నెక్ పెట్టేస్తున్నాను. ఇక్కడ టక్స్ అనేవి ఇచ్చేసుకోండి. ప్రిన్సెస్ కట్ దగ్గర టక్స్ అనేవి ఇచ్చుకోండి. చెస్ట్ దగ్గర కూడా టక్స్ అనేవి ఇచ్చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్‌కి లైనింగ్ ఏం అవసరం లేదు కాబట్టి మిగతా క్లాత్ మొత్తం కూడా మనకి కింద లైనింగ్‌కి అయితే వాడండి. బాటమ్ లైనింగ్ కోసం అయితే వాడేసేయండి దీన్ని. మిగతా క్లాత్‌నంతా కూడా దీన్ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఎందుకంటే మనకి ఆల్రెడీ బాడీ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా! దీన్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత కరెక్ట్‌గా మనకి బాడీ పార్ట్ కట్ చేసుకున్నాం కదా! మనం బాడీ పార్ట్ అయితే తీసుకొని దీని మీద పెట్టేసుకోవాలి. హైట్ ఒకసారి చూసుకోండి. మొత్తం హైట్ వచ్చేసి ఒక 38 ఇంచెస్ అయితే ఉందండి. కస్టమర్ హైట్ డ్రెస్ హైట్ అయితే 38 ఇంచెస్ అయితే ఉంది. 38కి మనము ఒక 2 ఇంచెస్ అయితే కలుపుకోవాలి. అంటే 40 ఇంచెస్. 40 ఇంచెస్ తీసుకుంటే మనం స్టిచ్ చేసేసరికి అది 38 ఇంచెస్‌కి అయితే వస్తుందండి. సో, ఇలా లైనింగ్ అనేది ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము నడుము భాగం కట్ చేసుకున్నాం గదా! అంటే బాడీ పార్ట్ కట్ చేసుకున్నాం గదా! బాడీ పార్ట్ అనేది ఈ లైనింగ్ మీద పెట్టేసుకోవాలి. ఇవి కుర్చీలైతే పెట్టట్లేదండి. వాళ్ళు వద్దన్నారనమాట. కుర్చీలు పెట్టకుండా క్రాస్‌గా కట్ చేస్తున్నాను. ఇలా లైనింగ్ అనేది తీసుకొని అంటే బాడీ పార్ట్ తీసుకొని లైనింగ్ మీద పెట్టేసుకొని కరెక్ట్‌గా అక్కడి నుంచి ఇలా క్రాస్‌గా తీసేస్తున్నాను. మనకి కింద కొంచెం వెడల్పుగా వస్తుంది. పైన మాత్రం ఇలా నీట్‌గా వస్తుందండి. కుర్చీలేమీ లేకుండా పొట్ట దగ్గర ఎక్కువ ఎత్తుగా ఉండదండి. చాలా నీట్‌గా ఉంటుంది. సో, ఇలా పెట్టేసుకున్నాను. ఇప్పుడు హైట్ ఒకసారి చెక్ జేసుకోండి. 38 ఇంచెస్ అంటే మినిమమ్ మనకి లైనింగు 38 కంటే కొంచెం తక్కువే ఉండాలండి. మీరు 38 కరెక్ట్‌గా పెట్టేసుకున్నారనుకోండి, అది కుట్టేసరికి కొంచెం తగ్గుతుంది గాబట్టి నీట్‌గా వచ్చేస్తుంది. ఇలాగా కట్ జేసేయండి. ఈ కింద లైనింగ్ పీస్ అనేది ఉంచేసేయండి. దేనికైనా అవసరం వస్తుంది మనకి. ఇప్పుడు లైనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది గదా! ఇప్పుడు మెయిన్ క్లాత్ అయితే కట్ జేయాలండి. మెయిన్ క్లాత్ వచ్చేసి ఎలా కట్ జేయాలో చూపిస్తాను చూడండి. బాడీ పార్ట్ అయితే ఫస్ట్ మనం 2 మీటర్స్ క్లాత్ ఉంది గదా! 2 మీటర్స్ క్లాత్‌లో తీసుకోండి. 2 మీటర్స్ క్లాత్‌లో తీసుకొని దీంట్లో బాడీ పార్ట్ అయితే కట్ జేసేయండి. ఇలా కరెక్ట్‌గా ఫోల్డ్ చేసుకోండి. డబుల్ ఫోల్డ్ చేసేసుకోండి వస్తుంది. శారీ క్లాత్ గదా! పన్నా పెద్దగా ఉంటుంది కాబట్టి ఇలాగా మళ్ళీ ఇంకొక మడత అయితే వేసేసుకోండి. సో, ఇటు సైడు ఇంకొక ఫోల్డ్ అనేది చేసేసుకోండి. ఇది హ్యాండ్స్ అయితే తీస్తున్నానండి నేను. హ్యాండ్స్, బాడీ పార్ట్ 2 గూడా కట్ జేస్తున్నాను. చూడండి ఇదైతే బాడీ పార్ట్. చూడండి 2 పీసెస్ అయితే ఒకేసారి కట్ చేశాను గదా! ఇదైతే పక్కన పెట్టేసుకోండి. ఇది కింద కుర్చీలనేవి వస్తాయండి ఫ్రాక్‌కి. ఇది పొడవే ఉంది గండి. చాలా పొడవుంది. కస్టమర్ హైట్ తక్కువ ఉండడం వల్ల మనకి క్లాత్ అనేది చాలా పొడవనేది ఉందండి. అందుకోసం నేనైతే దీంట్లోనే హ్యాండ్స్‌కైతే కట్ చేస్తున్నానండి.
సో, ఇంతకుముందు క్లాత్‌లోనే తీయాల్సింది హ్యాండ్స్. అది ఇంకొక ఫ్రాక్ అయితే కుట్టమన్నారు పాపకి. అందుకోసం అయితే దీంట్లోనే కట్ చేస్తున్నాననమాట. 10 ఇంచెస్ అయితే పెట్టుకోండి. వాళ్ళైతే 9 ఇంచెస్ అయితే అడిగారండి హ్యాండ్ పొడవొచ్చేసి. నేనైతే ఒక 1 ఇంచ్ ఎక్స్‌ట్రానే పెట్టానండి. ఎందుకంటే మనం పీకో చేస్తాం గదా! కింద హ్యాండ్‌కి పైన జాయింట్ చేసుకోవడానికి కావాలి కాబట్టి ఒక 1 ఇంచ్ అయితే 2 ఇంచెస్ అయితే ఎక్కువగానే పెట్టాను. 1 ఇంచు, 1 ½ 4కి ఓకేనా. ఈ మిగతా క్లాత్ అంతా గూడా ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోండి. చూడండి ఇది మనకి కింద కుర్చీలకైనా వాడుకోవచ్చు. లేదంటే హ్యాంగింగ్స్‌కి అలాగా దేనికైనా వాడుకోవచ్చండి. ఇదైతే పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఈ క్లాత్ ఉంది గదా! ఇది మన కుర్చీల కోసం అన్నమాట. కింద. సో, పొడవుంది కాబట్టి దీంట్లోనే మనకి ఎంత పొడవు కావాలో అంత పొడవైతే తీస్తున్నానండి. కింద రఫుల్ హ్యాండ్స్ కోసం ఒక 8 ఇంచెస్ అయితే పెడుతున్నానండి. 8 ఇంచెస్ పెట్టుకున్నామంటే కరెక్ట్‌గా సరిపోతుంది. ఈ 38కి ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకొని ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసేయండి. ఈ పీస్ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దీని మీద బాడీ పార్ట్ అనేది పెట్టుకోవాలి. బాడీ పార్ట్ చూడండి 13 ఇంచెస్ అయితే అంటే హాఫ్ ఇంచుతో కలిపి 13 ఇంచెస్ అయితే పెట్టాను గదా! ఇక్కడ 13 ఇంచెస్ అంటే 38కి 39 అయితే ఉందండి ఇది. ఇక్కడ పైన ఇక్కడ పైనుంచి చూసుకుంటే చూడండి 40 ఇంచెస్ అయితే ఉందండి. ఈ 40 ఇంచెస్‌లో మనకి ఒక 8 ఇంచెస్ అన్న రఫుల్స్ రావాలి. సో, హైట్ తక్కువగా ఉండడం వల్ల మనమైతే ఇందులోనే 2 పీసెస్ అయితే రఫుల్స్ కోసం అయితే కట్ చేస్తున్నామండి. చాలా నీట్‌గా వచ్చిందండి. డ్రెస్ అయితే సూపర్ వచ్చిందనమాట. మొత్తం కింద పైన పీకో జాలి. ఇప్పుడు 2 పీసెస్ కూడా ఇప్పుడు నేను చూపించే పీస్, ఇప్పుడు కట్ చేసే పీస్. ఇది చూడండి 2 పీసెస్ కూడా ఇలాగా. సో, 38లో ఒక 8 ఇంచెస్ అయితే కట్ చేస్తున్నాను నేను ఫ్రిల్స్ కోసము. దీన్ని పీకో చేసి గ్యాదరింగ్ అయితే చేసి అటాచ్ అనేది చేయాలండి. సో, 2 సైడ్స్ కూడా పీకో అయితే వస్తుంది. పీకో చేసిన తర్వాతనే గ్యాదరింగ్ చేయాలి. గ్యాదరింగ్ వచ్చేసి నేను నార్మల్ పాదం మీదనే చేశానండి. ఎలా అనేది స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను చూడండి. చూడండి ఇలా ప్రిల్స్ అయితే వస్తాయి. సో, ఇదనమాట కటింగ్ అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. లేదంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మళ్ళీ క్లియర్‌గా చెప్పడానికైతే ట్రై చేస్తాను. కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్.